మై విలేజ్ అన్న రాజన్న. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అనే ఎదురు చూసే ట్రిప్ అయితే వచ్చిందనమాట. సో సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్ ఈరోజు స్టార్ట్ చేస్తాను. అండ్ సో బిఫోర్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏమేమి పంచాయతీలు ఉంటాయని ఈ వీడియోలో అయితే నేను చెప్తా. అండ్ ఇప్పుడైతే మన ద్వారకాలో ఎక్కడైతే మనం వీడియో ఎండ్ చేసినామో వాళ్ళతోనే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాం. అండ్ శ్రీమాన్ అన్న అండ్ రగన్న. అండ్ ఈ ట్రిప్లో నాతో శ్రీమాన్ అన్న వస్తుండే, శ్రీమాన్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ జాన్ అన్న అండ్ సురేష్ అన్న జాయిన్ అవుతారు. అండ్ రగన్న ఎయిర్పోర్ట్లో దించి మళ్ళీ పోతాడు అనమాట ఇంటికి, గోదావరికానికి. సో డ్రాప్ చేయడానికి వచ్చిన అన్నకు పాసిబుల్ కాలే ఈ ట్రిప్. సో పైన కూడా ఉందన్న మినార్వా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే మినార్వాకి వచ్చినాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ పోయి యాక్చువల్గా శ్రీమాన్ అనేది లైసెన్స్ నిన్న అప్లై చేసినాం అనమాట. సో ఈరోజు తీసుకుంటాం. ఎందుకంటే ఈ ట్రిప్లో 4 మెంబర్స్ ఉన్నామని చెప్పినాం కదా. 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఇద్దరికైనా మ్యాండేటరీగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం. సో అది తీసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ డెకత్లాన్ పోతాం. సో డెకత్లాన్లో షాపింగ్ చేసేది ఉంది. సో మేము పోయే ఫ్లైట్స్ అయితే 7 kgs క్యాబిన్ అలౌడ్ అనమాట. చెక్ ఇన్ బ్యాగేజ్ లేదు. సో మీకు ఆల్రెడీ తిరుపతి బ్లాగ్లో చెప్పిన, బుక్ చేసుకుంది చీప్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా అని. పైగా మనకు 10,000 లెక్క అనుకోండి మన ఎయిర్లైన్స్లో. సో 7 కిలోలకైనా ఎక్కువ పట్టుకోపోరా అనమాట. సో అందుకే బ్యాగేజ్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనేది మీకు చూపెడతా. ఇంకా బ్యాగేజ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీకు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. సో ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసినాం. ఇక్కడ శ్రీమాన్ అన్న డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాక ఇక్కడ నుంచి డెకత్లాన్ స్టార్ట్ అయిపోతాం. సో డెకత్లాన్లో ఏంటంటే ఇప్పుడు నా బ్యాగ్ వెయిట్ ఆల్రెడీ 1.4 ఉంది. నా ల్యాప్టాప్ వెయిట్ రీసెంట్గా అయితే ల్యాప్టాప్ తీసుకున్నా, మ్యాక్ ఎయిర్ బుక్ M1 తీసుకున్నా. సో నాకు 56,000కి వచ్చింది. అండ్ ఆల్రెడీ నేను పాత వీడియోస్ అన్నీ మ్యాక్ మినీ M2లో ఎడిట్ చేసిన. సో అది డెస్క్టాప్, సో దాన్ని క్యారీ చేయలేం కదా, అందుకే మళ్ళీ ఈ ల్యాప్టాప్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు డెకత్లాన్ పోయి మొత్తం నా ఓవరాల్ వెయిట్ 5 kgs అయింది అనుకుంటా, ఇంక్లూడింగ్ బ్యాగ్. 1.4 బ్యాగ్ అయింది, 1.3 ల్యాప్టాప్ అండ్ నా వ్లాగింగ్ గేర్స్, కెమెరా, డీజే కెమెరా, గింబుల్ అన్నీ కలిపి 5 kgs అయింది అనుకుంటా. 5 kgs 5.5 అయింది. ఇప్పుడు 2 కిలోల బట్టలు తీసుకోవాలి, 2 కిలోల కేజీన్నర బట్టలు తీసుకోవాలి. సో విత్ ఇన్ 7 kgs అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా సరిపోతే ఇంకా శ్రీమాన్ అన్న 500 గ్రాములు 1 kg అడగాలి, బార్గెనింగ్ చేసుకోవాలి నా ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు డెకత్లాన్లో 2 kgs మాత్రమే కొనాలి. ఈ బోర్డు మీద కనిపించేటి మీకు ఇండియాలో ఉన్న ట్రెక్కింగ్ స్పాట్స్. సో స్కాన్ చేస్తే మీకు ఆ ట్రెక్కింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని యాప్లో కనిపిస్తాయి. అన్న ఇప్పుడు నాకు 7 kgs కన్నా ఎక్కువ దాటింది అనుకోరి, నాకు 500 grams ఇయర్. ఓకే, 500 grams నాకు ఇది కొని. ఎంత అది దాని కాస్ట్? 6,000. వద్దులేరు, నేను 500 grams అవసరం లేదు, నేను అడ్జస్ట్ అయితే లేరు. ఏంది మౌంట్? సరే బ్లూ ఫ్లేమ్స్ పెట్టుకో. బ్లూ ఫ్లేమ్స్ అంటే 6,000. ఓకే ఓకే, క్యారీ ఆన్. లైఫ్ జాకెట్, ఇంకా ఫిన్స్. స్కూబా డైవర్స్కి అయితే అసలు యాక్చువల్గా మనకు చెక్ ఇన్ బ్యాగేజ్ లేదు, లేకపోతే తీసుకొని పోయేది. స్నోర్క్లింగ్ మనకి వచ్చేది. సో స్నోర్క్లింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఈ జాకెట్ కనిపిస్తుందా, మనం కాశ్మీర్ ట్రిప్లో వేసినాం. సో దీని కాస్ట్ వచ్చేసి 9,000. సో అప్ టు -20 టెంపరేచర్ వరకు అయితే దీని కెపాసిటీ అనమాట. సో షాపింగ్ చేసినాం, అట్లా కూర్చున్నాం అనమాట రెస్ట్కి. సో ఎప్పుడైనా మనం బైక్ రైడ్ కొట్టినప్పుడు అలాంటి టెంట్స్ అనుకుంటే ఈ అకామిడేషన్కి హోటల్కి జర పైసలు పెట్టకుండా సస్తాలు అడగొట్టచ్చు అనమాట. ఇద్దరైతే కంఫర్ట్గా వాడచ్చు. లోపల దూరి చూద్దాం. ఇగో ఇక్కడ ఒక్కరు, ఇంకా ఇక్కడ ఒకరు. సో ఇద్దరు కంఫర్ట్గా వాడచ్చు. ఇంకా మీకు మహేంద్ర తార్ లాంటి, జిప్సీ అలాంటివి ఉంటే సో ఇది కూడా వేసుకోపోవచ్చు కార్లో. రాజా లెక్క హరాంగా వండొచ్చు. అబ్బా ఇది ఇంకా ట్రెక్కింగ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. క్యాంపింగ్కి, ట్రెక్కింగ్కి సంబంధించిన బెడ్స్, చైర్స్, క్యాంపింగ్ చైర్స్. ఏంటిది దాని ప్రైస్ 2,000 అన్న. 3,000. సో దాని ప్రైస్ 3,000. అండ్ ఇక్కడ క్యాంపింగ్ చైర్స్. ఎవడు రీ మై విలేజ్ అన్న రాజన్న అన్న పేరు ఏదో ఉండే, చందు అన్న, అనిల్ అన్న రాలే, శ్రీకాంత్ అన్న అవునా? ఓకే అన్న. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. లంచ్ ఎక్కడ వేయాలనేది ఆలోచిస్తున్నాం. ఎక్కడ వేద్దాం? ప్యారడైజ్ వేద్దామా? ఐమాక్స్ ప్యారడైజ్లో కెఫే బహారా అన్నా? నీకు
అన్నయ్య ఏంటంటే కారు పిక్ చేసుకొని గోదావరికానికి తీసుకుపోవడానికి వచ్చింది కదా, అన్ని పుక్కిట్లా యాక్సెప్ట్ చేసినాం అనమాట. ఇట్స్ యూ. అన్నకి ఇలా బిల్ అంతా ఫ్రీ, నో స్ప్రిట్. ఇంకా డెకెత్లాన్ నుంచి ఇంటికి వచ్చినాక నా బ్యాగ్ వెయిట్, నా ల్యాప్టాప్ వెయిట్ అన్ని, నా గేర్స్ అన్నీ కలిపి కరెక్ట్ ఆడికాడికి అయింది. 6.9 అయింది చూడండి ఇక్కడ మీరు. సో ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి రెడీ ఉన్నాం. ఎయిర్పోర్ట్కి ఇంకా 15 minutesలో స్టార్ట్ అయిపోతున్నాం హార్డ్లీ. అండ్ ఇంకోటి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే నేను 15 days ముందే అప్లై చేసినాను అనమాట. సో ఎవరైనా ఇంటర్నేషనల్కి ట్రావెల్ చేస్తూ ఉంటే ఐడిపి ఎలా అప్లై చేయాలో దాంట్లో అయితే ఉంటుంది చూడండి. పైన ఐ కార్డ్ లింక్ అయితే పెట్టిన. సో ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం ఇంకా.